హలో అందరికీ. ప్రీవియస్ వీడియోలో నేను ఒక క్వశ్చన్ అడిగాను. రామావతారంలో రాముడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళిన తన భార్యని అవమానించి అడవులకి వెళ్ళేలాగా చేస్తాడు. అదే కృష్ణావతారంలో కృష్ణుడు 16,000 మంది గోపికల్ని రాక్షసుల దగ్గర నుంచి విడిపించి వివాహం చేసుకుంటాడు. వీళ్ళిద్దరూ కూడా విష్ణుమూర్తి యొక్క 2 అవతారాలు. కానీ 2 కథల్లో మనకి వేరు సందేశాలను ఇస్తున్నారు. ఎందుకు అనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి శివపురాణం ప్రకారం శివుడికి అయ్యప్ప స్వామి, కుమారస్వామి, వినాయకులతో పాటు అనేక మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు శివుడి యొక్క బలంతో పాటు క్రోధం, ఆవేశం అనే లక్షణాలను కూడా కలిగి పుడతారు. అలాంటి కుమారుల్లో ఒకరు జలంధరుడు. ఈ జలంధరుడు శివాంశ. ఈ జలంధరుడి యొక్క భార్య బృంద. ఈ బృంద మహాసాత్వి. తిన యొక్క పతివ్రత యొక్క ధర్మంతోనే ఆ జలంధరుడికి అంత శక్తి వస్తుంది. సో ఈ శక్తిని నెరవేరించడం కోసం విష్ణుమూర్తి బృందాతో కలిసి ఒక పూజలో పాల్గొంటాడు. ఈ పూజలో విష్ణుమూర్తి జలంధరు యొక్క రూపంలో పాల్గొంటాడు. సో తన భర్త రూపంలో విష్ణుమూర్తి పాల్గొనడం వల్ల తన పాతివ్రత్యం భంగం పడింది అనే ఒక రీజన్తో బృంద విష్ణుమూర్తికి ఒక శాపం ఇస్తుంది. ఆ శాపం ఏంటంటే, నువ్వు నీ భార్యని అవమానిస్తావు, ఆ బాధని నువ్వు భరిస్తావు అనేసి విష్ణుమూర్తికి శాపం ఇస్తుంది. సో ఆమె మహాసాధ్వి కాబట్టి తన శాపాన్ని విష్ణుమూర్తి తీసుకుంటారు. తీసుకున్న శాపాన్ని మనకి అనుభవించాలి కాబట్టి రామావతారంలో సీతాదేవిని అవమానించి ఆ శాపాన్ని అక్కడ అనుభవిస్తారు. సో ఆ శాపం అక్కడ అయిపోయింది. కానీ మనకి ప్రపంచానికి భార్యని అవమానించాడు, రాక్షసుడి దగ్గరికి వెళ్ళినందుకు వదిలేశాడు అనే ఒక రాంగ్ మెసేజ్ అనేది సమాజానికి కన్వే అయ్యింది. సో దీనిని కరెక్ట్ చేయడం కోసం కృష్ణావతారంలో మనకి 16,000 మంది గోపికల్ని రాక్షసుల దగ్గర నుంచి విడిపించి వివాహం చేసుకొని అక్కడ కన్వే అయిన రాంగ్ మెసేజ్ని ఇక్కడ కరెక్ట్ చేశారు అని నేను అనుకుంటున్నాను. నాకు ప్రాపర్గా తెలీదు. నేను ఏదైతే రీజన్ అనుకుంటున్నానో ఇది కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి. దీనికన్నా బెటర్ రీజన్ ఏదైనా ఉంటే కూడా మీరు నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.